ఇంతకంటే తగ్గరని అనుకున్నప్పుడల్లా అంతకంటే హీనంగా తగ్గుతామని చూపెడుతున్నారు కల్తీగాళ్ళు. అగ్వ ధరల ఆఫర్లు చూపెట్టి మనుషులు తినలేని తలకాయ బోటి కూరలను అంటగడుతున్నారు పట్నం దిక్కు కొందరు బేవర్స్ గాళ్ళు. పట్నం మంగళహాట్ దిక్కు అఫ్రూస్ అనేటోడు తలకాయ బోటీ లవ్వలరా ఉసురు ఉచ్చుకుందామని చూస్తే అటు దిక్కు పోలీసోళ్ళు వాని బండారం బయట పెట్టిండ్రు. మరి అఫ్రూస్ గాని మెనూ ఏందో డీసీపీ సారి చెప్తాడట, ముందుగా లిందా ముండుండ్రి. అక్కడ పోయి ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ పోయి దాడి చేయగా అక్కడ ఒక 300 కిలోలకు సంబంధించిన 300 కేజీస్కి సంబంధించిన స్టోరేజ్డ్ ఆల్రెడీ అంత డికంపోజ్ ఉన్న స్టేజ్లో ఉన్న మటన్ ఆఫాల్స్ అంటే ఈ లివర్ పీసెస్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ గోట్ అండ్ షీప్లో ఇన్నర్ ఉన్న పార్ట్స్ అన్నీ కూడా అక్కడ చాలా అనైజెనిక్ ఎండేంజర్ టు హ్యూమన్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఉన్న విధంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా అక్కడ స్వాధీనపరచుకోవడం జరిగింది. విచారిస్తే అతను తక్కువ రేటుకి కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వెళ్ళి ఇలాంటి స్పెషల్ పార్ట్స్ అన్నీ కూడా అక్కడ తక్కువ రేటుకు డజన్కు ఒక 300-400 తీసుకొస్తే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 800-900 అట్లా రేటుకు అమ్ముతున్నానని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చాలా అనైజెనిక్ ఉన్నాయి. తర్వాత అవన్నీ కూడా పబ్లిక్ హెల్త్కు చాలా డేంజర్గా ఉన్నాయి. అందుకే కమాండ్గా మొత్తం రైడ్ చేసి దాడి చేయడం జరిగింది. అవన్నీ కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టి స్టాగ్నెంట్ వాటర్లో పెట్టి స్మెల్ రాకుండా ఉండడానికి స్మెల్ రాని విధంగా తయారు చేసి అవన్నీ ఫ్రెష్గా అన్నట్టుగా కస్టమర్స్కి అందరికీ అమ్ముతున్నట్టు తెలుసుకోవడం జరిగింది. చిచ్చి సారీ చెప్తుంటేనే ఓకారం వస్తున్నది కదా. ఈ నడుమ మంగళహాట్ దిక్కు కొని తిని అరిగించుకున్నోళ్ళైతే గ్రేటే పోన్రి, వాళ్ళ తాకతుకు మెచ్చుకోవాల్సిందే. మరి కుల్లి కుషించిపోయి కుక్కలు కూడా ముట్టని 300 కిలోల మీదనే మేకలు, గొల్రకాళ్ళు, తలకాయలు, బోటి, లివర్లు అఫ్రూస్ అనేటోడు అమ్మకానికి తయారుగా పెడితే దొరకబట్టిండ్రట. వాటిని ఫ్రిడ్జుల నీళ్ళ డ్రమ్ములల్లా వాసన రాకుండా కమ్మగా సదిరించింది చూసి టాస్క్ ఫోర్స్ పోలీసులకు పెద్ద టాస్క్ పెట్టినట్టే అయిందట. ఇక ముక్కు మూసుకుంటేనే శిషి ఎన్నడన్నా తప్పిపోయి ఇంటికి పట్టుకపోతున్నది గిదే మాల్ కావచ్చునని పరిశాన్ అయిండ్రు. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రలకెంచి సచ్చిన గోల్ర ఐటంలను అగ్వధరలకు తెచ్చింది తెలిసి బిత్తర పోయిండ్రు. ఇక అఫ్రూస్ గాడు సభ్య సమాజంలో తిరిగితే మంచిది కాదని స్టేషన్ కి పట్టుకపోయి కేసు రాసిండ్రు. అఫ్రూస్ గాడు ఇంతకు ముందు కూడా గిట్లనే పట్టుబడ్డాడట. అప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఫైన్ రాసి ఇడిచిపెట్టిండ్రట. ఇక ఆ పాపానికి ఇప్పుడు ఇంత పనికి దిగిండు బద్మాషోడు. గీడ దొరికిందే గింతంటే ఇప్పటిదాకా ఎంత అమ్మిండో బద్మాషోడు. ఈ కచరామాల్ని ఎక్కువ లగ్గాలకు, బల్క్ ఆర్డర్లకు పంపుతాడట. బయట మార్కెట్లో దొరికే దానికంటే అగ్గున్నదనుకుంటే మనం తినేది కుక్కలు కూడా ముట్టంది తిన్నట్టే. జనాలు చూసిండ్రు కదా, తినే తిండ్లను ఎవడన్నా అగ్వకు అమ్ముతామంటే అనుమాన పడుర్రి. 1-2 సార్లు ఆలోచన చేసి మంచిదో కాదో తెలుసుకొని తినుండ్రి, సరేనా?